ఇక్కడ ఇంకొక వార్త ఉంది వెలుగులో. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు, భరతముని రాసిన నాట్య శాస్త్రానికి చోటు అంటూ దేశ తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోదీ. వేదవ్యాసుడు రచించిన భగవద్గీత, భరతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీస్ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. దేశ సాంస్కృతిక అట్లే తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ఇప్పటి వరకు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ ఇండియా తరపు నుంచి మొత్తం 14 ఎంట్రీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కల్చరల్ టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. అంటూ ఇప్పటిదాకా యునెస్కోలో 14 ఎంట్రీలు ఉన్నాయి మన దేశం నుంచి. సో ఇప్పుడు కాగా ప్రపంచవ్యాప్తంగా తాజాగా మొత్తం 74 కొత్త డాక్యుమెంటరీ హెరిటేజ్ కలెక్షన్ రిజిస్టర్లో చేర్చినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. శ్రీమద్ భగవద్గీత హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన గ్రంథాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది మహాభారతంలోని భీష్మ పర్వంలో భాగంగా ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధభూమిలో ఇచ్చిన ఆధ్యాత్మిక ఉపదేశాల సమాహారమే భగవద్గీత అని చెప్పుకుంటారు. ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం, మోక్షం వంటి తాత్విక అంశాల గురించి ఇందులో విస్తృతమైన ప్రస్తావన ఉన్నది. అయితే ఇందులో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. భారతీయ కళల ప్రాచీన గ్రంథం నాట్యశాస్త్రం అంటూ భరతముని రచించిన నాట్యశాస్త్రం ప్రాచీన భారతీయ కళలకు సంబంధించిన అత్యంత ప్రామాణిక గ్రంథం. ఇది నాట్యం, సంగీతం, నాటకం, రంగస్థల కళలకు సంబంధించిన సమగ్ర సిద్ధాంతాలను వివరిస్తోంది. ఈ గ్రంథం నవరసాలు అంటే 9 భావోద్వేగాలను, నాట్య సాంకేతికతలను, అట్లే రంగస్థల నిర్మాణం, వేషధారణ, కళాకారుల శిక్షణ వంటి అంశాలను విస్తృతంగా చర్చిస్తోంది. నాట్యశాస్త్రం అనేది భారతీయ సాంప్రదాయ కళలైన భరతనాట్యం, కథక్, కూచిపూడి వంటి నృత్య రూపాలకు పునాదిగా నిలుస్తోంది. కాగా యునెస్కోకు చెందిన మెమరీ ఆఫ్ ద వరల్డ్ ప్రోగ్రామ్ 1992లో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన డాక్యుమెంటరీ వారసత్వాన్ని సంరక్షించడం, గుర్తింపు తీసుకురావడం, ప్రచారం చేయడమే దీని లక్ష్యం అంటూ ఇది 1992లో ప్రారంభమైంది. యునెస్కోకి చెందింది ఇది. సో మెమరీ ఆఫ్ ద వరల్డ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ వాళ్ళు చేసేది ఏంటంటే ఏవైనా ప్రఖ్యాతమైనటువంటి డాక్యుమెంటరీస్ ఉంటే వాటిని ఆ వారసత్వాన్ని కాపాడడము, అట్లే గుర్తింపు కూడా తీసుకొచ్చి భవిష్యత్ తరాలకి అందజేయడానికి ప్రచారం చేయడం కూడా చేస్తుంది. సో అదే ఇండియా నుంచి ఋగ్వేద సంహిత, రామచరిత మానస, గీత గోవిందం, IASC ఆర్కైవ్స్ వంటి మొత్తం 14 ఎంట్రీలు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో గుర్తింపు పొంది ఉన్నాయంటూ ఇవి మొత్తం 14 ఎంట్రీలు ఉన్నాయి. సో యునెస్కో గుర్తింపు హర్షణీయమని మోదీ అన్నాడు. భగవద్గీత నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు దక్కడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ జ్ఞానం, సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఈ గ్రంథాల సందేశాలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తాయని మోదీ అన్నారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ఈ గ్రంథాలను మరింతగా పరిశోధించాలని యువతను కోరారు. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులను వివరించారంటూ మన భగవద్గీతని దేశాలకెళ్ళి ఇక్కడికి వచ్చి మరి భగవద్గీతను చదవడం, ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ప్రవచనాలని వినడానికి రావడము, ఎవ్వరు చెప్పినా నిజంగా మీరు ఎక్కడైనా చూడండి, వేరే దేశాలకి వెళ్ళి వచ్చి మరి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే ఈ దేశాలకు వెళ్ళి వేరే దగ్గర వినేది ఏదైనా ఉందా? చూసినరా ఎప్పుడన్నా? ఏదో ఉంటే 1-2 ఉంటే ఉండొచ్చు కాక, కానీ భగవద్గీత కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా గీతలోని సారాన్ని, ముఖ్యంగా గీతలోని సారాన్ని అనుకరిస్తాయి. వాటిని ఎట్లయినా సరే ఆ అలా జీవితంలోకి అన్వయించుకుంటాయి. అందుకోసమే చాలా మట్టుకు మనం విదేశాల నుంచి వచ్చి ఇక్కడ గీత సారం గురించి మాట్లాడిన వాళ్ళని, చెప్పిన వాళ్ళని మనం చాలామందిని చూసినాం. అందుకే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఆ భగవద్గీతని ఎంత అదృష్టం అంటే మనది ఇలా యునెస్కో గుర్తింపు అనేది చాలా చిన్నది యాక్చువల్గా. సరే అది మనం ఏదో అంటారు కదా, టెక్నాలజీగా పారామీటర్ పరంగా చూస్తే సరే అది చాలా గొప్పది, అది భవిష్యత్ తరాలకు అందిస్తారని అనుకోవచ్చు. కానీ మనం అనుకుంటే వేరే దేశాలన్నీ కూడా మన గ్రంథాన్ని, మన భగవద్గీతని, మన గీతా సారాన్ని వాళ్ళు వాళ్ళ జీవితాల్లోకి అన్వయించుకుంటుంటే మనకు అనిపిస్తుంది, అయితే అసలు ఇక జీవితం ధన్యం అనిపిస్తుంది. మనం పుట్టిన భూమి ఎంత గొప్పది అనేది మనందరికీ కూడా గుర్తొస్తుంది ఒక్కోసారి అదంతా చూసినప్పుడు.